श्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनश्वन्वन्नोतिभिः सेदसादरम् अजयन्मामलूलुटत् इति यश्चिन्तयेन्नित्यं वैरं तस्य न शाम्यति నిత్యం యహ ఇది చింతయేత్. ప్రతిరోజు ఎవడైతే ఇదే విధంగా ఆలోచిస్తూ ఉంటాడో, అంటే కొంతమంది అలా ఉంటారు, కొంతమంది అంటే ఓన్లీ డిగ్రీ డిఫరెన్స్. కొంతమంది అదే పనిగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఇది బాగోలేదు, అది బాగోలేదు, వీడు ఇలా చేశాడు, వాడు అలా చేశాడు అంటే కంప్లైంట్ చేస్తూ ఉంటారు, అదే పనిగా కంప్లైంట్ చేస్తారు. కొంతమంది కొంచెం తక్కువ కంప్లైంట్ చేస్తారు. మొత్తం మీద మన జీవితాలలో మన కష్టాలకి, మన సుఖ దుఃఖాలకి, మన ఫెయిల్యూర్స్, మన వైఫల్యములకు ఇతరులను కారణముగా భావించి వారిపై వైరమును గూరుంటారు. ఇది మన అందరి జీవితాల్లో ఉన్న ఒక కఠోరమైన సత్యం. ఈ సత్యాన్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనందరిలో ఒక డిఫెన్సివ్ మెకానిజం ఉంటుంది. అంటే ఇతరుడు మనకేదో అపకారం చేస్తాడు, లేకపోతే మనకి సంబంధించినది దేన్నో వాడు తీసుకుపోతాడు, దానివల్ల మనం నష్టపోతాము. అలా నష్టపోకుండా ఇతరులు మనకు అపకారం చేయకుండా మనల్ని మనము రక్షించుకోవాల్సి ఉంటుంది అనే డిఫెన్స్ మెకానిజం ఒకటి ప్రతి వాళ్ళు ఉంటుంది. ఇప్పుడు పైనుంచి ఏదైనా బరువైన వస్తువు పడబోతూ ఉంటే తక్కువని మనకి తెలియకుండానే మనం అడుగు పక్కకు వేస్తాం. అది డిఫెన్స్ మెకానిజం. ఏదైనా ఒక క్రూర జంతువు, ఏదో కుక్క ఏదో తరువుకు వచ్చిందనుకోండి, ఫ్లైట్ రియాక్షన్, వెంటనే ఆలోచనతో సంబంధం లేకుండా మీరు పరిగెత్తుకు వెళ్ళిపోతారు. దట్ ఈస్ ది డిఫెన్స్ మెకానిజం. అలాగే ఏదైనా నిప్పు వేడి ఎక్కువ తగిలిందనుకోండి, గమ్ముని చేయి వెనక్కి తీసుకుంటారు. అది డిఫెన్స్ మెకానిజం. దిస్ డిఫెన్స్ మెకానిజం ఈజ్ నాట్ ఆఫ్ ది మైండ్. అది మైండ్కి డిఫెన్స్ మెకానిజం కాదు. అది ప్రాణశక్తి యొక్క డిఫెన్స్ మెకానిజం. లైఫ్ ఒకటి ఉంది కదా, లైఫ్ ఉంది, మైండ్ ఉంది. అది ప్రాణశక్తి యొక్క డిఫెన్స్ మెకానిజం. అంచేతనే మీరు అసలు ఆలోచన లేకుండా ఆ డిఫెన్స్ మెకానిజంని మీరు ఆపరేట్ చేస్తారు. తర్వాత తెలుస్తుంది. ఉదాహరణకి గమ్ముని బాల్కనీ చిగురికి వెళ్ళారనుకోండి, కార్పెట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, సడన్గా డ్రాప్, బాగా లోతుగా ఉన్నటువంటి స్లోప్ కనపడింది అనుకోండి, గమ్ముని అడుగు వెనక్కి వేస్తారు. దట్ ఈస్ ది డిఫెన్స్ మెకానిజం. అది ప్రాణశక్తికి సంబంధించినది, ఇన్వాలంటరీగా ఉంటుంది. అది అసంకల్పిత చర్య ఆ విధంగా ఉంటుంది. అది తప్పు కాదు. అది ఈగో చేత నిర్మాణం చేయబడిన డిఫెన్స్ మెకానిజం కాదు. ఇంకో డిఫెన్స్ మెకానిజం ఉన్నది. దట్ ఈజ్ నాట్ పర్సనల్, దట్ ఈజ్ ఇంపర్సనల్ డిఫెన్స్ మెకానిజం. ఇంకొక డిఫెన్స్ మెకానిజం ఉన్నది. అదేమిటంటే వీడు ఒక ఇమేజ్ ఫార్మ్ చేసుకుంటాడు తన గురించి. నేను ఫలానా అనే ఇమేజ్ ఫార్మ్ చేసుకుంటాడు. ఉదాహరణకి భార్యాభర్తల మధ్య అయితే నేను భర్తని అని ఒక ఇమేజ్ ఉంటుంది. అప్పుడు ఆమె భార్య, అది ఇంకో ఇమేజ్. ఇప్పుడు నవ్వు తన ఇంట్రెస్ట్ని ఆమె చెడపట్టకుండా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని అనుకుంటాడు. లేకపోతే తన ఎడల ఆమె చూపించవలసినటువంటి ప్రేమను చూపించటం లేదు అని ఫీల్ అవుతాడు. సో ఈ విధంగా ఒక సెంటర్ ఒకటి నిర్మాణం అవుతుంది. ఆ డిఫెన్స్ మెకానిజం తన ఆస్తిపాస్తుల్ని తాను కాపాడుకోవాలి, తన పుణ్యాన్ని తను సంపాదించుకొని తన స్వర్గలోక గమనానికి తాను ఏర్పాటు చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు చేసుకుంటే ఎదురువాళ్ళు ఏం చేస్తారు కాబట్టి తను చేసుకోవాలి అని ఈ విధంగా తాను అని ఒక సెంటర్ని క్రియేట్ చేసుకుంటాడు. ఈ సెంటర్లో డిఫెన్స్ మెకానిజం ఒకటి ఏర్పాటు అవుతుంది. సో దానికి ఏమవుతుందంటే ఈ సెంటర్ ఒక ఇమేజ్, ఆ సెంటర్ ఏదైతే ఉందో అది దానికి కొత్త కొత్త విషయాలను యాడ్ చేసుకుంటూ పోతాడు. వయస్సు పెరిగి కొలది, జీవితంలో అనుభవాలు, కొత్త కొత్త అనుభవాలు కలిగి కొలది, సోషల్ స్టేటస్ పెరుగుతూ ఉన్న కొలది ఆ సెంటర్కి మరికొంత బలాన్ని యాడ్ చేసుకుంటూ పోతాడు. ఆ విధంగా
ఒక ఈగోయిక్ సెంటర్ చాలా బలంగా ఏర్పడిపోతుంది. ఆ ఈగోయిక్ సెంటర్ దాని మూలంగా కంప్లైనింగ్ నేచర్ వచ్చేస్తుంది. తర్వాత విక్టిమ్ సైకాలజీలో పడిపోతాడు. విక్టిమ్హుడ్ అని ఏదో అంటారు కదా సైకాలజిస్టులు అంటారు. ఐఎమ్ ది విక్టిమ్ అనేటువంటి ఒక ఫీలింగ్లో పడిపోతాడు. హీఈస్ వెరీ ష్యూర్ ఐఎమ్ ది విక్టిమ్ అని ఆ విక్టిమ్హుడ్ అనేది వచ్చేస్తుంది. నేను కొంతమందిని చూశాను, వాళ్ళు ఏమంటారంటే మాకు శని ప్రవేశించినది, అంచేతనే మాకు ఏదీ కలిసి రావట్లేదు, ఆ శని మా జీవితాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నది, దిస్ విల్ కంటిన్యూ లైక్ దిస్ ఫర్ సమ్ మోర్ ఇయర్స్, సెవెన్ ఇయర్స్ తర్వాతనే నా బ్రతుకు బాగుపడుతుంది అనే ఒక సైకాలజీలో పడిపోతుంది. ఇవన్నీ విక్టిమ్ సైకాలజీ, విక్టిమ్హుడ్. ఆ విక్టిమ్ కార్డుని ప్లే చేస్తూ ఉంటాడు. దీనివలన ఏమవుతుందంటే శాంతి అనేది లేకుండా అయిపోతుంది. తర్వాత ఈ ఇమేజెస్ ఉంటాయి. నేను భర్తను, కనుక ఆమె భార్య కాబట్టి నేను భర్తను. ఇంకా తండ్రి కొడుకుల మధ్యన ఈ పద్ధతి. తండ్రి విక్టిమ్లాగా ఫీల్ అవుతాడు. కుమారుడు నాకు చేయవలసినటువంటి సహకారాన్ని చేయలేదు కాబట్టి తండ్రి ఒక విక్టిమ్లాగా ఫీల్ అవుతాడు. తల్లి కొడుకు ఎడల అలాగే ఫీల్ అవుతుంది. ఇంకా సోదరులైతే వాళ్ళ మధ్యన మా అన్నగారు నా యొక్క ఆస్తిని లాగేసుకున్నారు అని మళ్ళీ దాంట్లో కూడా తాను నష్టపోయినట్లు, తాను అపకారమును పొందినట్లు అలా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఈ విధంగా ఈ జీవితం ఇలా నడుస్తూ ఉంటుంది. దీంట్లో గమనించవలసినవి 2 పాయింట్లు. ఆ సెంటర్ ఏదైతే ద విక్టిమ్, ఏదైతే అపకారమును పొందినదో, ఏదైతే ఇతరుల చేత హాని చేయబడినదో ఆ సెంటర్, దాన్ని మనం అహంకారము అనొచ్చు. అది ఒక ఇమేజ్. అది అంటే నేను భర్తను, తండ్రిని, కొడుకును, అన్నము, తమ్ముడిని, అటువంటి ఇమేజ్ అది. ఆ ఇమేజ్ రూపంగా ఉన్న ఆ సెంటర్. తర్వాత తనకు అపకారము జరిగినది అనే ఒక భావన. సో ద సెంటర్ అండర్ an idea. The center is the victim. ఐడియా ఏమిటి? నాకు అపకారము జరిగినది, నాకు ఇతరులు హానిని చేసినారు, నాకు చెందవలసిన సంపదను కొల్లగొట్టినారు అనేది అది ఒక భావన. ఈ 2 సత్యములా అన్నది మనం చూడాలి. సపోజ్ ఈ 2 సత్యములే అనుకోండి, ఇంకా వీడి బతికిందే, ఇంకా వాడిని ఉద్ధరించేటువంటి అవకాశం లేదు. వాడిని ఎవడో ఉద్ధరించలేడు. ఇప్పుడు శని దేవత వీడి జీవితాన్ని భ్రష్టు పట్టించడానికి నిశ్చయించుకున్నది. వీడు ఒక పర్టికులర్ ఫలానా రాశిలో ఉన్న ఒక ఇమేజ్, వీడు ఒక పెర్సన్. ఆ పెర్సన్ సత్యము, ఆ సెంటర్ సత్యము, శనిదేవత సత్యము. ఆ శనిదేవత వీడికి హాని చేయుట సత్యము. ఇంకెవరిని వాడిని ఉద్ధరిస్తారండి? ఎవరు ఉద్ధరించలేరు. సపోజ్ ఈ గ్రహముల చేత హింస పెట్టబడుతున్న నేను అనే సెంటర్, సపోజ్ అది ఒక ఇమేజ్ అండ్ ఇట్ ఈస్ ఫాల్స్, అది అసత్యం అనుకోండి సపోజ్. తర్వాత ఈ గ్రహము నన్ను పీడిస్తోంది, లేకపోతే అసలు గ్రహం అల్లుడికి 10వ గ్రహము అని పేరు. మనల్ని పీడించేవి 9 గ్రహాలు అయితే అల్లుడు అనేవాడు 10వ గ్రహం మామగారిని అత్తగారిని పీడిస్తాడని ఒక అభిప్రాయం. కాబట్టి మనల్ని పీడించి గ్రహాలు మన చుట్టూ ఉంటారు. అన్న, కొడుకు, తమ్ముడు, భార్య, భర్త, వీళ్ళే మనల్ని, కొడుకు, కూతురు, వీళ్ళే మనల్ని పీడించే గ్రహములు. ఈ గ్రహములు కాకుండా పైన కూడా గ్రహములు ఉన్నాయి, అవి నన్ను పీడిస్తూ ఉన్నాయి అనే ఒక భావన. ఈ భావన యథార్థమా? అది యథార్థం అనుకోండి, దెన్ వాడు చేసే కంప్లైంట్కి మీరు తప్పు పట్టడానికి అవకాశమే ఉన్నది. అవును, వాడికి అన్యాయం జరిగింది, అన్యాయాన్ని వాడు ఎంతకాలం భరిస్తాడు? అంచేతన ఆ విధంగా తన దుఃఖాన్ని ప్రకటిస్తున్నాడు, వాపోతున్నాడు. కాబట్టి అతన్ని మనం తప్పు పట్టడానికి ఏమీ లేదు. కానీ చిత్రం ఏమిటంటే ఇక్కడ బుద్ధుడు బోధించేది ఏమిటంటే ఈ ఇమేజ్ ఆర్ ద సెంటర్, దానికి అహంకారము అని మీరు పెట్టండి. దెన్ వీళ్ళు అపకారం చేసినారు, వీళ్ళు నా సంపదను అపహరించినారు
అనే భావన అది. సో వీఆర్ లుకింగ్ ఎట్ ఎన్ ఇమేజ్ విచ్ ఇస్ ద సెంటర్ అండ్ అన్ ఐడియా. వీఆర్ లుకింగ్ ఎట్ దీస్ టూ థింగ్స్. ఈ రెండూ సత్యములా అని ప్రశ్న వేసుకోవాలి. ఈ రెండూ సత్యములు కావు. మరి సత్యములుగా ఎందుకు భావిస్తున్నాయి, ఎందుకు అనిపిస్తున్నాయి? సత్యము కానివి సత్యములుగా ఎందుకు భాషిస్తున్నాయి? ఇప్పుడు జగత్తు మిథ్యా అని అంటారు, కానీ మనకేమో అది సత్యంలో ఎందుకు భాషిస్తుంది? దాంట్లో ఒక కిటుకు ఉన్నది. అదేమంటే, దేనిని గురించి అయితే మీరు నిరంతరము తలపోస్తూ ఉంటారో అది సత్యముగా భాషిస్తుంది. ఇప్పుడు పేకాటాడే వాళ్ళు ఉన్నారు సరే, వాళ్ళకి ఆ జోకరు, ఆ ట్రంప్ కార్డు, ఆ షో చూపించడం, డబ్బులు వసూలు చేసుకోవడం, ఇంకోడెవడో షో చూపిస్తే డబ్బులు వదిలించుకోవడం, ఇదంతా కూడా చాలా యథార్థంగా భాషిస్తుంది. ఎందుకంటే వాళ్ళు నిరంతరము అదే ధోరణిలో ఉంటారు కనుక. అలాగే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం నా బ్రేక్ లేకుండా భార్యతోటో, భర్తతోటో, కొడుకుతోటో, కోడలతోటో, తండ్రితోటో, అన్నతోటో, తమ్ముడితోటో కలహిస్తూ ఉండేవాడికి ఆ కలహమునకు చెందిన భావజాలం ఏదైతే ఉందో అదంతా యథార్థమని అనిపిస్తుంది. అదేవిధంగా జగత్తు కూడా మీరు నిరంతరము జగత్తు గురించే తలపోస్తూ ఉండుట చేత అది యథార్థమని అనిపిస్తుంది. మీరు దాన్ని పట్టించుకోవడం మానేసి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు మీ స్వరూపంలో నిలిచి ఉన్నట్లయితే జగత్తు మిథ్యా అని మీకు అనుభవం కలుగుతుంది. అలాగే వీడు అపకారం చేశాడు, అపకారం చేశాడు, అపకారం చేశాడు అని అదే జపం చేస్తూ ఉండడం మానేసి, లేకపోతే ఈ గ్రహం నాకు హాని చేస్తుంది, కుజుడి దోషాన్ని కలిగిస్తాడు, కుజదోషం 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 అని జపం చేయడం మానేసి తద్వారా ఆ సెంటర్ని మీరు కొంత శిథిలం చేస్తే, న్యూట్రలైజ్ చేస్తే, తర్వాత ఈ అపకారం చేసాడు అనే భావన సత్యమా అని దానిని కూడా కొంత పరిశీలనకు పెట్టి పరిశీలించినట్లయితే, వాచ్ చేసినట్లయితే, ఆ మొత్తం మూమెంట్ని వాచ్ చేయాలి. ఆ మూమెంట్ ఎలా ఉంటుంది? ఇగో వీడు నా సంపదని కొల్లగొట్టినాడు, వీడు నాకు హాని చేసినాడు అని అలా తలపోసుకుంటూ కూర్చుంటాడు. అది మూమెంట్. మీరు ఆ మూమెంట్ తోటి మమేకం అవ్వడం మానేసి ఆ మూమెంట్ని సాక్షిగా వాచ్ చేసినట్లయితే, ఈ సాక్షి అనే మాట నేను వేదాంతం నుంచి పట్టుకొచ్చాను, వాచ్ చేసినట్లయితే ఈ మూమెంట్ కల్పితము అనే సత్యం మీకు అనుభవానికి వస్తుంది. ఆ పని మీరు చెయ్యకుండా అలాగ కంప్లైంట్ చేయటమే జీవిత లక్ష్యంగా పెట్టుకుని ఉన్నట్లయితే మీరు ఆ అశాంతితోటి, ఆ వైరబుద్ధితోటి, నాకేదో లాస్ వచ్చేసిందనేటువంటి బుద్ధితోటి జీవిస్తారే తప్ప, అశాంతిగానే జీవిస్తారే తప్ప ఆ మనిషికి విముక్తి ఉండదు. ఇది ఆ శ్లోకం యొక్క సారం. ఒకసారి మళ్ళీ శ్లోకాన్ని అందాము. సోతాడయత్తథా క్రోశదజయన్మామలూలుటత్ సోతాడయత్తథా క్రోశదజయన్మామలూలుటత్ ఇతి యశ్చింతయేన్నిత్యం వైరం తస్య న శామ్యతి. ఇతి యశ్చింతయేన్నిత్యం వైరం తస్య న శామ్యతి. సహ అతాడయత్ తథా ఆక్రోశత్ అజయత్ మాం అలూలుటత్ ఇతి యః చింతయేత్ నిత్యం వైరం తస్య న శామ్యతి. సహా వాడు అతాడయత్ నన్ను కొట్టెను తథా మరియు ఆక్రోశత్ తిట్టెను మాం నన్ను అజయత్ ఓడగొట్టెను అలూలుటత్ లూటీ చేశాను దోచుకున్నాను. ఇది అని యహ ఎవడైతే నిత్యం ప్రతిదినము చింతయే ఆలోచిస్తూ ఉంటాడో తస్య వానికి వైరబుద్ధి నశామ్యతి తొలగిపోదు. అంటే దీంట్లో ఒక సత్యాన్ని, శ్లోకాలు చాలా సరళంగా ఉంటాయి కానీ జీవనశాస్త్రం ఇది, జీవితానికి సంబంధించిన కిటుకులు దానిలో ఇమిడి ఉన్నాయి కనుక
కొంచెం సూక్ష్మంగా మనకి మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంటారు. మీరు ఏదైనా ఏదైనా వస్తువు కొనాలనుకోండి, కొంత ధనాన్ని వెచ్చించి కొనాలి అనుకోండి, మీరు ఎంత ఇన్వెస్టిగేట్ చేస్తారు, దాని గురించి ఎంత సమాచారాన్ని సేకరించి స్టడీ చేస్తారు. అవునా? అలాగే మీ కుర్రాడిని కాలేజీలో చేర్చాలనుకోండి, ఎంత స్టడీ చేస్తారు, స్టడీ చేసి సరైనటువంటి కాలేజీలో చేర్పిస్తారు. అవును కదా? అలా ఇన్వెస్టిగేట్ చేస్తారు కదా. తర్వాత కొంతమంది ఉపాసకులు ఉన్నారు, వాళ్ళు దేవుళ్ళనే ఇన్వెస్టిగేట్ చేసేస్తారు. ఏ దేవుణ్ణి మనం పూజిస్తే మనకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి, మనం కోరేటువంటి కోరికలకు ఏ దేవుడు, ఏదో ఒక దేవుడిని పెట్టుకుని ఆ దేవుడిని పూజించుకుంటూ బతకడం కాదు, ఇన్వెస్టిగేషన్స్ చేస్తాడు. కానీ ఇక్కడ భగవాన్ బుద్ధుడి బోధించేది ఏమిటంటే, నువ్వు ఎప్పుడైనా నీ మనస్సు యొక్క మూమెంట్ని, చలనమును ఇన్వెస్టిగేట్ చేసావా అని అది ప్రశ్న. దీంట్లో ఇంటలెక్ట్ వెర్సెస్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అని రెండు ఉన్నాయి. ఇంటలెక్ట్ అంటే ఏమిటి? మస్తిష్కము యొక్క ఒక శక్తి. మనం దాన్ని ఉపయోగించి లోకంలో ఉండే పదార్థములను ఇన్వెస్టిగేట్ చేస్తాం, అది ఇంటలెక్ట్ యొక్క మూమెంట్. అది అలాగే రిలేషన్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం, అది కూడా ఇంటలెక్ట్ యొక్క మూమెంటే. ఆ మూమెంట్లో మనం కొట్టుకుపోతూ ఉంటాం, మూమెంట్ ఆఫ్ ది ఇంటలెక్ట్, దాంట్లో కొట్టుకుపోతూ ఉంటాం. అది తెలివితేటలు అనిపించుకోదు. అసలైన తెలివితేటలు ఏమిటంటే, ఆ మనస్సు యొక్క చలనమును ఇన్వెస్టిగేట్ చేయాలి. మీ మనస్సు యొక్క చలనమును మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఉదాహరణకి నేను మీకు డెమోన్స్ట్రేట్ చేస్తాను చూడండి. నేను నా బుద్ధి యొక్క మూమెంట్ని నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను. ఏమని? ఏమిటి ఇలా చేస్తోంది మనస్సు, ఇలాంటి ఆలోచనలను సృష్టిస్తుంది, నిరంతరము ఫలానా వాడు నాకు అపకారం చేశాడు, దాన్నే తలపోస్తూ ఉందేమి, మనస్సు ఇలా ఎందుకు చేస్తుంది, ఇది ఇలా చేస్తుంది అని నేను పరిశీలిస్తాను. అలాగే వాడు నాకు అపకారం చేశాడు అని ఇప్పటికి 100 సార్లు నేను అనుకున్నాను. అలా అనుకోవడం ద్వారా వాడి యందు వైరబుద్ధి పెరుగుతోంది, మనస్సుకి శాంతి తొలగిపోతుంది, కరువు అవుతుంది. నిజంగా అపకారం వాడు చేశాడా? అసలు అపకారం జరిగిందా? ఏమిటి అపకారం అయింది? 50 రూపాయలు లాభం రావాల్సింది, ఇంక్రిమెంట్ రావాల్సింది రాలేదు, అది అపకారమా? ఆ 50 రూపాయలు ఇంక్రిమెంట్ వాడు నాకు ఇచ్చేస్తే నాకు జీవితం 3 పువ్వులు అయిపోతుందా? అది ఇవ్వకపోవడం చేత నాకు అపకారం అయినదా? అసలు అపకారం అనేది ఏమిటి? ఉపకారమైనా అపకారమైనా దేవుడు చేస్తాడు, లేకపోతే మన కర్మ మనకి చేస్తుంది తప్ప. వీడెవడు ఉపకారం చేయడానికి అపకారం చేయడానికి? నేను వాడి మీద పడి ఏడుస్తున్నాను ఏమిటి? ఇది ఈ మూమెంట్ కరెక్ట్గా ఉన్నదా అని నేను పరిశీలించాననుకోండి. అంటే ఇప్పుడు ఏది బుద్ధిని ఉపయోగించి జగత్తులో ఉండే పదార్థములను, వ్యక్తులను, మానవీయ సంబంధములను ఇన్వెస్టిగేట్ చేయడం కాదు, ఇతరమును ఇన్వెస్టిగేట్ చేయడం కాదు, తనకు తాను తన బుద్ధి యొక్క చలనమును ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసిన, క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అనేది ఉద్బుద్ధమవుతుంది. అంటే ఒక సృజనాత్మకమైన తెలివి ఉద్బుద్ధము. అప్పుడు వాడు ఈ సెంటర్, ఈ రకంగా కంప్లైంట్ చేస్తూ ఉన్న సెంటర్ ఏది కలదో అది అసత్యము అని తెలుసుకోగలుగుతాడు. అప్పుడు వీళ్ళు నాకు అపకారం చేశారు, నా సంపదను వాళ్ళు కొల్లగొట్టినారు, ఈ భావములు ఇవి కల్పితములు అని కూడా తెలుసుకోగలుగుతారు. దట్ ఈస్ ది క్రియేటివ్ ఇంటెలిజెన్స్. కాబట్టి మీరు ఇంటలెక్ట్ని పట్టుకుని ఇంటలెక్ట్ ప్రాజెక్ట్ చేస్తూ ఉండేటువంటి థాట్ ప్రాసెస్లో సంసారంలో ముందుకు కొట్టుకుపోతూ ఉంటారా? లేక ఆ ఇంటలెక్ట్నే పరిశీలించి, దాని మూమెంట్నే పరిశీలించి, అది క్రియేట్ చేసేటువంటి భావములు, అపకారం జరిగింది, సంపద కోల్పోయాను, నష్టం జరిగింది, హాని జరిగింది ఇత్యాది భావములను పరిశీలించి, ఈ భావములన్నిటికీ మూలం నందుండే ఆ సెంటర్, దట్ ఈగోయిక్ సెంటర్, దానిని దృశ్యముగా తెలుసుకుంటూ, అది సాక్షియ భావంతో దాన్ని దర్శిస్తూ మనం ఉన్నట్లయితే అప్పుడు ఒక క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అది పైకి వస్తుంది. ఉంది లోపల, అది పైకి వస్తుంది. అది పైకి వచ్చినప్పుడు ఆ సెంటర్, ఈగోయిక్ సెంటర్ ఈజ్ ఫాల్స్. ఈ ఐడియాస్, హాని జరిగినది, అపకారము జరిగినది, వాడు నన్ను తిట్టాడు, నేను హర్ట్ అయిపోయాను, ఈ ఐడియాస్ అన్నీ కూడా
కల్పితములు అని మనకు అనుభవం కలుగుతుంది. అది క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అని అంటారు. ఆ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి తప్ప కేవలము గతికో లోక అన్నట్టుగా వీడు ఇలా చేశాడు, వాడు అలా చేశాడు, అది సత్యమే అవ్వచ్చు, ఆ కంప్లైంట్ యథార్థమే కావచ్చు, కానీ ఒక సెన్స్లో అది ఫ్యాక్ట్ అవ్వచ్చు. బట్ ఇట్ మే బీ ఎ ఫ్యాక్ట్, బట్ ఇట్ కెనాట్ బి ది ట్రూత్. బయట ఉండేది ఫ్యాక్ట్, సబ్జెక్టివ్గా ఉండేదాన్ని ట్రూత్ అంటారు. ట్రూత్ సబ్జెక్టివ్గా ఉంటుంది. ఆ లోపల ఉండేటువంటి అహంకారము కల్పితము, లోపల ఉండే ఈ భావములన్నీ కల్పితములు అని వీడు తెలుసుకోగలుగుతాడు. ఇంకా అంతకంటే విముక్తి ఏం కావాల్సి ఉంటుంది. అది ఇప్పుడు కొట్టాడు అన్నారనుకోండి, ఫిజికల్గా కొట్టాడు. దీనికి ఆ సెన్స్లో వైరాన్ని పాటిస్తారు చాలామంది. వాస్తవంలో వాడు ఎవరిని కొట్టాడు? నన్ను కొట్టాడా? నన్ను కొట్టలేదు, దేహాన్ని కొట్టాడు. దేహం నేను కాదుగా. మహాత్ములు ఆ లెవెల్లో ఆలోచిస్తారు. శంకర భగవత్పాదులు గీతా భాష్యంలో ఏమన్నారంటే, తాడ్యమానస్యాపి, వాడు కాలితో తన్నినా కూడా వాడి ఎడల నీవు వైరమును పెట్టుకోవద్దు అని చెప్పారు. ఆకృష్టస్య, సరిగ్గా ఆక్రోశ శబ్దాన్నే అయినా అక్కడ అద్వేష్టా సర్వభూతానాం అనే శ్లోకం దగ్గర చెప్పారు. తిట్టాడు, తిట్టినా సరే నీవు వైరం పెట్టవద్దు అన్నారు. నేను ఇంకొకటి చెప్తాను. వాడు ఎదరవాడు తిట్టాడు, వాళ్ళని కొట్టడం అలాంటి పెట్టండి, కొట్టినా కూడా మీరు పట్టించుకోవద్దని అంటున్నారు. సరిగ్గా ఇదే మాటని సాంగ్ ఆఫ్ ది సన్యాసంలో స్వామి వివేకానంద అన్నాడు. ఎదరవాడు తన్నినా కూడా నువ్వు వైరబుద్ధి పెట్టుకోవద్దు అన్నాడు. శంకరులు సరిగ్గా అలాగే చెప్పారు, బుద్ధుడు కూడా అలాగే చెప్పాడు. ఇంకా తిట్టడం దగ్గరికి వస్తే ఐ కెన్ యాడ్ సంథింగ్ దే. ఎదరవాడు తిట్టాడు, ఎవరిని తిట్టాడు? వాడు చూసుకోవాలి. ముందు వైరబుద్ధి పక్కన పెట్టి ఒక ఇమేజ్ ఫారం కాకుండా చూసుకోవాలి. ఇమేజ్ ఏమిటి? వీడు దుష్టుడు, శత్రువు, నేను విక్టిమ్ అనే ఈ ఇమేజ్ ఫారం కాకుండా చూసుకోవాలి. ఆ ఇమేజెస్ కరెక్ట్ కాదు. ఆ ఇమేజెస్ జోలికి వెళ్లకుండా వాడు తిట్టుతున్నాడు, తిట్లు తెలుస్తూ ఉంటాయి కదా. తిట్టుతున్నాడు, ఎవరిని తిట్టుతున్నాడు అని ప్రశ్న వేసుకోవాలి. ఆ తిట్టడానికి ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ ఎవరు అని ఆ టార్గెట్ని, ఆ తిట్టే ప్రాసెస్ని ఫుల్ అవేర్నెస్ తోటి, పూర్తి సావధానతతో, జాగరూకతతో పరిశీలించినట్లయితే, ఒకవేళ మీరు అలా చేయగలిగితే ఏమవుతుందో తెలుసిన, మీకు హర్ట్ అనేది ఉండదు. మీరు ట్రై చేసి చూడండి. హర్ట్ ఎప్పుడు ఉంటుందంటే ఆ ఫుల్ అవేర్నెస్ అనేది లేకుండా, పూర్తి సావధానత అనేది లేకుండా, ఆ లోపల ఉన్నటువంటి ఈగోయిక్ సెంటర్ తోటి కంప్లీట్గా మమేకమయ్యి ఐడెంటిఫై అయ్యి ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇమేజ్ ఫార్మేషన్ ఉంటుంది. ఐఎమ్ ది విక్టిమ్, హీఈస్ ది కల్ప్రిట్ అనే ఒక ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. అప్పుడు మాత్రమే మీకు హర్ట్ అనుభవానికి వస్తుంది, లేకపోతే హర్ట్ అనుభవానికి రాదు. కాబట్టి ఆక్రోశము అంటే తిట్టుట, ఆ విషయంలో ఇదొకటి గమనించదగ్గర. తర్వాత అజేయత్, ఓడగొట్టినాడు. ఇంట్లో జయాపజయములు రెండింటి ఎందుకు కూడా మనము సమమైనటువంటి బుద్ధిని కలిగి ఉండాలి. దీంట్లో ఒకడు, ఇప్పుడు మహాభారత యుద్ధం ఉన్నది, భగవద్గీత ప్రసక్తి. ఆ యుద్ధంలో ఎవడు నెగ్గారు, ఎవరు ఓడారు. దీంట్లో ఓడడము నెగ్గడము ఉండదు, ఇద్దరూ ఓడిపోతారు, ఎవరు నెగ్గరు. కాబట్టి ఇప్పుడు ఇండియాలో మీరు కోర్టులో కేసు వేశారనుకోండి, నెగ్గడం ఏమి ఉండదు. నెగ్గడం వాడు నెగ్గడం, వీడు నెగ్గడం, ఇద్దరూ ఓడిపోతారు. అలాగే ఈ సంసారంలో ఒకళ్ళతో ఒకళ్ళు కలహం పెట్టుకుని ఆ కలహాన్ని ముందుకు తీసుకువెళ్తే ఫైనల్గా ఎవరు నెగ్గుతారు? ఎవరు నెగ్గరు, ఇద్దరు ఓడిపోతారు. సో ఈ థీమ్ మీద నాటకాలు, కవితలు, సినిమాలు అన్నీ వచ్చాయి. ఇదే థీము. ఒక జీవితకాలము శత్రుత్వాన్ని నెరపి అల్టిమేట్గా వాడు భ్రష్టుడవుతాడు, వీడు భ్రష్టుడవుతాడు, ఎవడు నెగ్గేవాడు ఉంటాడు.
కాబట్టి దీంట్లో గెలుపు ఓటములు కల్పితములు. అవి కేవలము ఒక ఇమేజ్ పెట్టుకుని, ఆ ఈగోయిక్ ఇమేజ్ పెట్టుకుని, ఆ ఇమేజ్ కారణంగా మనస్సు చేసేటువంటి కల్పనలు తప్ప వాటి ఎందు సాధన లేదు. తర్వాత సంపదను అపహరించినాడు. ఇది ముఖ్యంగా బ్రదర్స్ మధ్యన ఈ రకమైన విరోధాలు ఉంటాయి. బ్రదర్స్ ఏమనుకుంటారంటే, ఎందుకంటే కరెక్ట్గా కత్తితో సగానికి కోసి తూకం వేసి ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఒక గేదె ఒక దున్నా ఉందనుకోండి, ఇద్దరు బ్రదర్స్ పంచుకోవాలి. గేదెలో సగం వీడు సగం వాడు, దున్నలో సగం వీడు సగం వాడు పంచుకోలేదు కదా. దున్న ఒకటి తీసుకుంటే గేదె ఇంకొకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ దున్నను ఏదో నేల దున్నడానికి ఉపయోగించుకుంటే ఈ గేదెని పాలు పిండుకోవడానికి ఉపయోగించుకోవాలి. పొద్దున్నే వాడు పాలు పిండుకుని కాఫీ తాగుతుంటే నాకు అన్యాయం జరిగింది, నాకు దున్న పడేసి వాడేమో గేదె పెట్టుకున్నాడు, వాడు కాఫీ తాగిస్తున్నాడు, నేనేమో ఇదేమీ లేకుండా ఇలా అయిపోయానని ఏడుస్తుంది. ఈ రకంగా సోదరుల మధ్య చిన్న చిన్న విషయాల్లో, ఆస్తి పంపకం విషయంలో పెద్ద హృదయం లేకపోవడం చేత, పెద్ద మనస్సు లేకపోవడం చేత నా సంపదను వాడు అపహరించాడు అని దుఃఖిస్తూ ఉంటాడు. లేకపోతే బస్సులోనో రైల్లోనో ప్రయాణం చేస్తుంటే పర్సు పడిపోతే, ఎప్పుడు పడిపోయింది పర్సు? 2 ఏళ్ల క్రితం పడిపోయింది, ఇప్పటికి కూడా దుఃఖిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి దృష్టి, మనం కొంత సంపదను ఇక్కడికి తెచ్చుకుని వచ్చినామా లేదు కదా. కాబట్టి సంపద అనేది ఏదీ మనది కాదు కదా, నాది అనదగ్గది ఏదీ లేదు కదా ఈ సృష్టిలో. అటువంటిప్పుడు నేను సంపాదించాను అన్నమాట కల్పనయే, నన్ను దోచుకున్నారు అనే మాట కూడా కల్పనయే. కానీ ఈ సత్యాన్ని గుర్తించకుండా నన్ను దోచుకున్నారు అని వీడు అంటూ ఉంటాడు. కాబట్టి ఈ రకంగా నిరంతరము ఇలాగంటే ఆలోచనతోటే బతికినట్లయితే వాడి మనస్సంతా కూడా వైరంతో నిండిపోతుంది. వైరము శమించదు, వాడి జీవితంలో విశ్రాంతి లేకుండా ఉండిపోతాడు. దీనికి ఓ పేరు హిందీలో అంటారు, ఫిర్యాది రామ్ అని అంటారు. వాడి పేరు అది. ఏమన్నా మీ పేరు ఏంటంటే ఫిర్యాది రామ్ అంటే ఆయన ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఫిర్యాదులు చేస్తూ ఉంటాడు. అలా మనం బ్రతకూడదు. మళ్ళీ ఇంకోసారి అంటామా, సహావాడు నన్ను అతాడయతు కొట్టాను, అదే ప్రకారముగా నన్ను ఆక్రోశతు తిట్టాను, అజయతు ఓడించాను, దోచుకొనెను ఇది అని ఎవడైతే నిత్యం చింతయేత ఆలోచిస్తూ ఉంటాడు, వానికి వైరం క్షమించదు. వాల్మీకి రామాయణంలో చక్కని సందర్భం కలదు. రావణాసురుడు వధింపబడతాడు, సీతాదేవి రాముడిని చేరుకుంటుంది. సరే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మరి ఆలోచించాల్సి ఉంటుంది. సీతాదేవి అగ్ని ప్రవేశం అన్నది ఎక్స్ట్రాపులేషన్, కల్పిత గాథ, అది వాల్మీకిలో సహజంగా లేదు. తర్వాత రాముడు రావణాసురుణ్ణి వధించి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడు అవ్వడంతో రామాయణం పూర్తయిపోతుంది. ఉత్తరకాండ ఎవరో యాడ్ చేసిందే, అది కూడా రామాయణానికి సంబంధించినది కాదు. ఇంతకీ అది ప్రసంగంగా చెప్పిన మాటలారంలో అసలు పాయింట్లోకి వస్తే, రావణాసురుడు వధింపబడి యుద్ధరంగంలో నేలపై పడు ఉంటాడు. అప్పుడు శ్రీరాముడు విభీషణుడిని పిలిచి, ఆయన కొడుకులందరూ సంహరింపబడ్డారు, ఎవరు కొడుకులు మిగలేదు, నువ్వు ఆ శవాన్ని తీసుకువెళ్ళి పితృకర్మని, దహనాది కర్మను పూర్తి చేసి యథాశాస్త్రంగా దహనము కర్మను పూర్తి చేయవలసినది అని అంటాడు. అంటే విభీషణుడు అంటాడు, నాకు మా అన్నగారి పేరు తలుచుకుంటేనే అసహ్యం పుడుతోంది, ఏహ్యభావం కలుగుతోంది. పరదారుణ ఇతరుల యొక్క భార్యను అపహరించి ఆమెను చెరబట్టి దానికోసం నీ వంటి సత్పురుషుడితో పెద్ద యుద్ధం చేసి తన వంశమునంతను కూడా నాశమునకు కారణమైనటువంటి ఈ పరమ దుర్మార్గుడు ఎవడైతే ఉన్నాడో వీడికి పితృకర్మలను చేయటం, వాడి శవానికి యోగ్యమైన వైదిక సంస్కారం చేయటం, అది నా మనస్సుకు అంగీకారము కాదు, నేను చెయ్యను అంటాడు విభీషణుడు.
అప్పుడు రాముడు కూకలేస్తాడు, తప్ప అలా మాట్లాడకూడదు అనో మాట చెప్తాడు. మరణాంతాన్ని వైరాన్ని నివృత్తం నః ప్రయోజనం యథా తవ తథా మమ అది 4వ లైన్. క్రియతాం అస్య సంస్కారః యథా తవ తథా మమ అని శ్లోకం. చాలా సరళమైన శ్లోకం. చూడవయ్యా, రావణాసురునితో మనకి వైరము ఉండేను. నాకు ఉంది, నీకు ఉంది, వాళ్ళిద్దరికీ ఉంది వైరం రావణాసురుడితో. విభీషణుడిని రాజ్య బహిష్కారం చేసేది కాబట్టి వైరము, రాముని యొక్క భార్యను చెరబట్టినాడు కాబట్టి వైరము, ఇద్దరికీ వైరము కలదు. కానీ రావణాసురుని వధ పూర్తవుతూనే ఆ వైరం అక్కడతోటి పూర్తయిపోయింది. ఇంకా రావణాసురుని పేరు చెప్పగానే వైరభావన చేయడం తప్పు. మరణాంతాన్ని వైరాన్ని, మన పర్పస్ సర్వ్ అయిపోయింది. ఏమిటి? నా భార్య సీత నన్ను చెట్టబట్టినది, నీ లంకా రాజ్యం నీకు చేతికి, ఎందుకంటే పట్టాభిషిక్తుడు అయి ఉన్నాడు అప్పటికే విభీషణుడు. ఆయన హీ వాజ్ ది చీఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్. పట్టాభిషేకం ఎప్పుడో అయిపోయింది. ఇంక వెళ్ళి సింహాసనం మీద కూర్చోవడమే తర్వాయి. నువ్వు వెళ్ళి కూర్చో సింహాసనం మీద, రాజ్యాన్ని పాలించుకో. నీ పర్పస్ సర్వ్ అయిపోయింది, నా పర్పస్ సర్వ్ అయిపోయింది. నువ్వు వెంటనే వెళ్ళి ఈ రావణాసురుని యొక్క మృతదేహములకు సంస్కారం చేయము. ఎందుకంటే రావణాసురుడు నీకు ఎటులనో నాకు అటులనే, అంటే నీకు అన్నగారు నాకు కూడా అన్నగారే అని అంటాడు శ్రీరాముడు. కాబట్టి ఇంకా అంతే తప్ప ఏదో వైరం అలా వచ్చింది. యుద్ధంలో క్షత్రియ ధర్మాన్ని అనుసరించి సీతాదేవిని రక్షించుట కొరకే యుద్ధం చేయాల్సి వచ్చింది. యుద్ధంలో రావణాసురుడు వధింపబడ్డాడు, అంత మాత్రమే తప్ప ఇంకా జీవితకాలం ఇవి గుర్తు చిన్నప్పుడల్లా, లేకపోతే పేరు విన్నప్పుడల్లా అదే వైరాన్ని భావన చేయటం అనేది రాముని యందు ఉండదు. కాబట్టి మహాత్ములందరూ ఒక్కలాగే ఉంటారు. సోతాడయత్ తథా క్రోశదజయన్ మామలూలటత్ యశ్చింతయేన్ నిత్యం వైరం తస్య న శామ్యతి. ఇవి యమకము అంటే 2 శ్లోకాలు మొదటి టాపిక్కి. దీనికి అన్వయ నిషేధ న్యాయము అని ఉంది. అంటే ఒక టాపిక్ని అన్వయ రూపంగా అన్వయముఖంగా చెప్తారు, నిషేధముఖంగా చెప్తారు. ఇప్పుడు నిషేధముఖంగా చెప్పారు, ఎలా ఉండకూడదో చెప్పారు. తర్వాత శ్లోకంలో ఎలా ఉండాలో చెప్తారు. ముందు నిషేధం చెప్పి తర్వాత అన్వయం. శ్రీకృష్ణుడు కూడా అలాగే చెప్తాడు గీతలో, ముందు నిషేధము తర్వాత అన్వయం. ఫర్ ఎగ్జాంపుల్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్వయం ముందు చెప్పాడు. అజ్ఞశ్చ శ్రద్ధానశ్చ అది నిషేధం ఆ తర్వాత చెప్పాడు. అనేక అలాగే ఒక ముందు అన్వయం చెప్పి తర్వాత నిషేధం చెప్పినప్పటికీ ఎక్కువ దృష్టాంతాల్లో ముందు నిషేధము తర్వాత అన్వయము చెప్తాడు శ్రీకృష్ణుడు గీతలో. అదే మెథడ్ ఇక్కడ. సోతాడయత్ తథా క్రోశత్ అజయన్ మామలూలుటత్ న చింతయంతి ఏ చేత్థం వైరం తేషాం ప్రశామ్యతి. సహా వాడు మాం నన్ను అతాడయతు కొట్టెను, తథా మరియు ఆక్రోశతు తిట్టెను, అజయతు జయించెను. జయించను అంటే నన్ను ఓడించను అని అర్థం. అలూలుటత్ దోచుకొనెను. యుద్ధం ఈ ప్రకారముగా ఏ ఎవరైతే నచింతయంతి తలపోస్తూ ఉండరో తేషాం వారికి వైరం వైరబుద్ధి ప్రశామ్యతి చల్లబడును, శాంతించును. సహా అతాడయత్ ఎప్పుడో ఒకడు నన్ను కొట్టాడు, ఎప్పుడో ఒకసారి నా చెంప మీద కొడదామని చేయెత్తాడు. ఎప్పుడన్నమాట అది కొన్ని సంవత్సరాల క్రితం ఎవరు చేయెత్తాడు, ఏదో తెలుసో తెలియదు. అప్పుడే వాడిని క్షమించాడు, అప్పుడే పోయింది అది. దాన్ని ఆలోచించుకుంటూ కూర్చుంటామా? దాన్ని ఆలోచించడానికి ఉంటుంది. ఈ కొట్టడం అనే దృష్టాంతాలు పెద్ద ఎక్కువ ఉండదు. తిట్టడం అయితే బోల్డ్ దృష్టాంతాలు వస్తుంది. వాళ్ళు నన్ను అలా అన్నారు, ఎవరో నన్ను అన్నారు, నువ్వు పిచ్చోడివి అన్నారు.
అమ్మా ఎంత కఠినమైన సత్యాన్ని చెప్పావు, ఇంతవరకు వీళ్ళందరూ నేను తెలివైన వాళ్ళని అనుకుంటున్నారు, ఉన్న యథార్థం నాకు నా హృదయంలో నాకు తెలిసిన యథార్థం నువ్వు చెప్పావు, నువ్వు చెప్పిందే సత్యం. వీళ్ళందరూ నేను పండితున్నది అని అనుకుంటారు, వాళ్ళకి తెలియదు. నేను పిచ్చివాడిని అన్నమాట యథార్థం. నువ్వు చెప్పింది సత్యం, నిన్ను నేను జీవితంతో గుర్తుపెట్టుకుంటాను, నీకు సుఖము కలుపుగా. కానీ నేను ఆశీర్వదించాను నిజంగా. అలాగే తిట్టిన వాళ్ళతోటి అలా ఉండాలి. కానీ ఆ తిట్టే వాళ్ళు తిట్టారు అసలు అప్పుడే వైరం అక్కర్లేదు, తిట్టుతున్నప్పుడే వైరం అక్కర్లేదు. ఇందాక చెప్పానుగా, ఎవరిని తిట్టి ఏమి తిట్టుతున్నారు, ఏమని తిట్టుతున్నారు, ఆ తిట్టబడేది ఎవరు, ఏమని తిట్టుతున్నారు, పిచ్చివాడు అని తిట్టుతున్నారు. అదే లోకంలో అందరూ పిచ్చివాళ్ళే. ఈ సంసారంలో డబ్బు వెనకాల పడి వాళ్ళందరూ పిచ్చివాళ్ళు కాక వాళ్ళు ఏం తెలివైన వాళ్ళ. ఈ సంసారం భోగముల వెంట పరిగెత్తే వాళ్ళు. ఇప్పుడు ఆ వైన్ షాప్ ముందు పెద్ద క్యూ ఉంది, వాళ్ళందరూ తెలివైన వాళ్ళ పిచ్చివాళ్ళ, ఎండలో నిలబడి ఉన్నారు. ఈ లోకం అంతా పిచ్చివాళ్ళే. ఇంతకీ సపోజ్ పిచ్చివాడు ఎవరు, పిచ్చివాడు ఎవరు? ఆ లోపల ఉన్న ఈగో పిచ్చివాడు అని కదా తిట్టింది. ఆ తిట్టు యొక్క లక్షణం ఏమిటి, ఆ తిట్టబడేది ఎవరు, ఆ తిట్టు యొక్క అర్థం ఏమిటి అని పరిశీలించండి. ఏమవుతుందో తిట్టు కాకుండా పోతుంది. దాని గురించి అదే పనిగా నన్ను తిట్టారు అని అనుకోవాల్సిందేమీ లేదు. తర్వాత ఓడించుట, దీంట్లో ఓడించటమే ఉంది. ఆఫీస్లో ఉద్యోగాలు చేసి వాళ్ళకి నాకంటే వాడికి ముందు ప్రమోషన్ వచ్చింది, అదే కదా ఓడించడం అంటే. ప్రమోషన్ వచ్చి వాడు నెత్తిని ఏం వేసుకున్నాడు, ప్రమోషన్ రాక వీడు నష్టపోయింది ఏముంటుంది. కానీ అదేదో మహా గొప్ప డేంజర్, ప్రపంచ జీవితం అంతా వ్యర్థమైపోయినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి దాంట్లో జయము అపజయము ఈ రెండు కూడా మనస్సు యొక్క కల్పనలు మాత్రమే. దీంట్లో యథార్థముగా జయము లేదు, అపజయము లేదు. అలాగే మన సంపదని నాకు రావాల్సిన వాటాన్ని వాడు తీసేసుకున్నాడు. దీంట్లో ఎవడు పట్టుకొచ్చింది లేదు, పట్టుకు వెళ్ళేది లేదు. మనం నష్టపోయింది అసలు లేదు. ఇప్పుడు 20 ఎకరాల భూమి ఉందనుకోండి పల్లెటూరులో, వీడికి రావాల్సిన భూమిలో ఒకసారి సోదరుడు పుచ్చుకున్నాడు అనుకోండి, వీడు అనుభవించేది లేదు, వాడు అనుభవించేది లేదు. దీంట్లో ఒకళ్ళతో ఒకళ్ళు వైరం పెట్టుకోవాల్సింది ఏమీ లేదు. కాబట్టి ఆ ఇమేజ్, ఆ ఈగోయిక్ ఇమేజ్, దాన్ని పరిశీలించుట, ఏ ఇష్యూ మీద మీకు కంప్లైంట్ గలదో దానిని పరిశీలించుట, ఈ రెండు పనులు మీరు చేయగలిగినట్లయితే అంతే తప్ప లోకంలో జనం అందరూ చేసినట్టుగా వాడు తిట్టాడు, వీడు నన్ను దోచుకున్నాడు, నాకు వీడు హాని చేశాడు అని ఈ విధంగా మీరు కనుక ఆలోచించుకుంటూ కూర్చుంటే మీ హృదయంలో వైరము ఎప్పటికీ శాంతించదు. ఇలా ఆలోచించడం మానేస్తే ఆ వైరము తొలగిపోతుంది. దీన్ని ఏమంటారంటే ఇమోషనల్ పెయిన్ అంటారు. ఇమోషనల్ పెయిన్ అది యథార్థమా కాదా అంటే, ఆ పెయిన్ని కలిగించిన ఇమోషన్స్ అంటే వాడు నన్ను ఓడించినాడు, దట్ ఈస్ ది ఇమోషన్, దానివల్ల పెయిన్ కలుగుతుంది. ఆ ఇమోషన్ కరెక్ట్ అనుకోండి, అప్పుడు ఆ పెయిన్ తప్పనిసరి అవుతుంది. ఆ ఇమోషన్ కల్పితమైతే ఆ పెయిన్ అన్నెసెసరీ అవుతుంది కదా. కాబట్టి మానవులు జీవితంలో అనుభవించే ఇమోషనల్ పెయిన్, మానసిక దుఃఖం ఏదైతే కలదో అది అంతా అనావశ్యకమే, అదంతా కూడా అసందర్భమే, కల్పితమే. అదంతా కూడా వీడి అజ్ఞానం చేత వీడు కల్పించుకున్నది మాత్రమే. ది ఎంటైర్ ఇమోషనల్ పెయిన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇగ్నోరెన్స్ అండ్ ఇట్ ఈస్ సెల్ఫ్ క్రియేటెడ్. అయితే దీంట్లో రహస్యం ఏంటంటే, ఇక్కడ గమనించాల్సింది మన జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారు అంటే, మనం చూసాం మనఃపూర్వంగమాహ ధర్మ, మన జీవితాన్ని మనస్సు నడిపిస్తోంది, అది సత్యం. ఇప్పుడు ఎటువంటి మనస్సు నడిపిస్తోంది మన జీవితాన్ని? ఏ మనస్సునైతే మనం పరిశీలనకు పెట్టమో ఆ మనస్సు జీవితాన్ని నడిపిస్తుంది. ఆ కారణంగా ఆ మనస్సు ఏం చేస్తుందంటే మానసికమైన ఇమోషనల్ పెయిన్ అనేది క్రియేట్ చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే ఆ మనస్సు ప్రాజెక్ట్ చేసే భావజాలం అంతా కూడా సత్యముగా స్వీకరిస్తున్నాం తప్ప మనము
దానిని పరిశీలనకు పెట్టే పని మనం చేయటం లేదు. అంటే ఇప్పుడు ఏమన్నమాట, మనఃపూర్వంగా మా ధర్మా, ఎటువంటి మనస్సు? అన్అబ్జర్వ్డ్ మైండ్, పరిశీలించబడని మనస్సు, ఇన్వెస్టిగేట్ చెయ్యని మనస్సు మన జీవితాన్ని నడిపిస్తుంది. ఎప్పుడైతే ఇన్వెస్టిగేట్ చెయ్యని మనస్సు జీవితాన్ని నడిపిస్తుందో ఆ జీవితము అది వినాశం వైపుకి పోతుంది. కాబట్టి మనస్సును ఇన్వెస్టిగేట్ చెయ్యాలి. తిట్టాడు, ఈ తిట్టడం, ఎవరిని తిట్టాడు, ఏమిటి తిట్టాడు, మనస్సు ఆ తిట్టడం అనే ఘటనని ఏ విధంగా వ్యాఖ్యానం చేస్తోంది, ఇన్వెస్టిగేట్ చేయాలి. అలాగే నష్టము కలిగినది, ఏమి నష్టం కలిగింది, ఎంత నష్టం కలిగింది, ఈ నష్టం యథార్థమా? మనస్సు నష్టం కలిగింది అని చెప్పగానే దాన్ని నమ్ముకుని కూర్చోవడం తెలివి తక్కువ. ఆ మనస్సుని ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక సత్యం ఉంటుంది, ఆ సత్యాన్ని యాక్సెప్ట్ చేస్తే ఇమోషనల్ పెయిన్ అనేది పుట్టనే పుట్టదు. ఆ సత్యాన్ని యాక్సెప్ట్ చేయకుండా దాన్ని రెసిస్ట్ చేస్తూ ఉన్నంత వరకు ఇమోషనల్ పెయిన్ పుడుతూనే ఉంటుంది. కాబట్టి ఏదైనా సంపద ఉందనుకోండి, ఆ సంపద కొంత ఇటు కొంత అటు వెళ్ళింది. ఆ వెళ్ళడంలో కొంచెం ఎక్కువ అటు వెళ్ళింది, మనకి తక్కువ వచ్చింది. ఇట్ ఈజ్ ఓవర్. మనకున్నది ఇది, మనం దీన్ని భద్రం చేసుకుని దీంతో మనం సుఖంగా ఉందాము అని యాక్సెప్ట్ చేసేసి వాడి జీవితంలో ముందుకు వెళ్ళిపోయినాడు అనుకోండి, వాడికి ఇమోషనల్ పెయిన్ ఉండదు. అలా కాకుండా జరిగిన ఘటన, ఉన్న పరిస్థితి, ఉన్న స్థితి, దానిని వీడు స్వీకరించడానికి సిద్ధపడ్డాడు, దాన్ని యాక్సెప్ట్ చేయడు, దాన్ని ఇమోషనల్గా దాన్ని రెసిస్ట్ చేస్తూనే ఉంటాడు. అలా ఉన్నంతకాలము ఇమోషనల్ పెయిన్ పుడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎంత ఇమోషనల్ పెయిన్ పుడుతుంది అన్నది ది ఇంటెన్సిటీ ఆఫ్ రెసిస్టెన్స్, ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్కి సంబంధం ఉంటుంది. ఎంత గట్టిగా మీరు ఉన్న స్థితిని వ్యతిరేకిస్తారో, అంటే వాడు తిట్టాడని ఎంత గట్టిగా మీరు తలపోస్తారో అంత ఎక్కువ దుఃఖాన్ని మీరు అనుభవిస్తారు. నా సంపదను అపహరించాడు అని ఎంత గట్టిగా మీరు నమ్ముకుంటారో అంత ఎక్కువ దుఃఖాన్ని మీరు అనుభవించాల్సి ఉంటుంది. మీరు తక్కువ రెసిస్ట్ చేస్తే తక్కువ దుఃఖాన్ని మీరు పొందుతారు. తర్వాత అసలు ఒక పరిస్థితి ఉన్నది, దానిని మీరు ఎందుకు రెసిస్ట్ చేస్తున్నారు? అది న్యాయము కాదు కనుక. ఈ న్యాయము కాదు అనే మాట అంటే అజేయత్ అలు ముటత్ అనే ప్రయోగాలు. నాకు అన్యాయం జరిగినది అన్నది అది ఒక సత్యమా, లేక అది ఒక జడ్జిమెంట్? అది ఇట్స్ ఎ జడ్జిమెంట్. దాన్ని జడ్జిమెంట్స్ని సత్యాల కింద మీరు లెక్క వేయటానికి వీల్లేదు. ఇట్స్ ఎ జడ్జిమెంట్. కాబట్టి నాకు సంపదను అపహరించినాడు అని జడ్జిమెంట్ ఒకటి చేసుకుని, కాబట్టి ఇలా అపహరిస్తే నేను చూస్తూ కూర్చోవడానికి వీల్లేదు, దీన్ని ఆపాల్సిందే అని ఒక రెసిస్టెన్స్ని మీరు పెట్టినట్లయితే జడ్జిమెంట్, రెసిస్టెన్స్, ఇమోషనల్ పెయిన్ ఆ విధంగా ఉంటుంది. సపోజ్ సంపద ఎవరిది కాదు, దీంతో వీడు పొందేది లేదు, వాడు నష్టపోయేది లేదు, ఇదంతా కూడా ఒక పెద్ద కల్పన అని మీరు జడ్జిమెంట్ అని మీరు కొట్టిపారేశారు. అప్పుడు రెసిస్టెన్స్ ఉండదు, ఇమోషనల్ పెయిన్ ఉండదు. కాబట్టి ఇక్కడ భగవాన్ బుద్ధుడు చెప్పిన దాన్ని బట్టి నాకు తోచిన పద్ధతి ఎలా ఉందంటే, ఈ 2 శ్లోకాల్లో మన హృదయంలో ఉన్న కొన్ని భావములు ఆ సెంటర్ని చుట్టూ ఉంటాయి, ఆ సెంటర్ని ఆశ్రయించి ఉంటాయి. వాటిని మనం పరిశీలించాల్సి ఉంటుంది. మొదటిది రిసెంట్మెంట్. రిసెంట్మెంట్ అంటే ఏమిటి? వ్యతిరేక బుద్ధి. నాకు హాని చేశాడు అని ఒక వ్యక్తి విషయంలో వ్యతిరేక బుద్ధి, హేట్రెడ్, వైరబుద్ధి లేక ద్వేషబుద్ధి, సెల్ఫ్ పిటీ, నాకు హాని జరిగినది, నాకు అన్యాయం జరిగింది, నేను నష్టపోయినాను అనే సెల్ఫ్ పిటీ. తర్వాత వాడెవడో బాగుపడ్డాడు, నేను బాగుపడలేకపోయాను అనే అసూయ. ఈ 4 లక్షణాలు ఇక్కడ మనం చదివే 2 శ్లోకాల్లో ఈ 4 లక్షణాలు కూడా మనకి అనుభవానికి వస్తూ ఉంటాయి. ఈ 4 లక్షణములు కూడా మానసిక దుఃఖం యొక్క రూపములు మాత్రమే.
నాలుగు కూడా మానస దుఃఖముల యొక్క రూపములు. ఈ మానస దుఃఖము ఈ నాలుగు రకాలుగా మన హృదయాల్లో అది పాతుకుని ఉంటుంది. ఇది వయస్సు వచ్చి కొలది ఎక్యూములేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నిత్యం చింత అయ్యేది కదా, వాడు ఎప్పుడూ అలా గుర్తొచ్చినప్పుడల్లా తలపోసుకుంటూనే ఉంటాడు. దాంతో అది అలా ఎక్యూములేట్ అవుతూనే ఉంటుంది. ఆ వ్యతిరేక బుద్ధి అలా అక్యుములేట్ అవుతూనే ఉంటుంది ఆ దుఃఖం. కాబట్టి అటువంటి వాళ్ళు ఆ జీవితంలో ఈ భావజాలంతో తాదాత్మ్యాన్ని చెంది వైరంతో జీవిస్తారు తప్ప దాని నుంచి బయటపడలేరు. కాబట్టి ఈ సత్యమునంతలో గమనించాల్సి ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ ఆ సెంటర్ అది ప్రాజెక్ట్కి దానికి కనెక్ట్ అయి ఉన్నటువంటి ఒకానొక కల్పన, ఈ రెండింటిని అన్యాయం జరిగినది ఇది ఒక భావము, దాన్ని అది సెంటర్కి అటాచ్ అయి ఉందో సెల్ఫ్ ఈగోయిక్ సెంటర్ని, ఈ రెండింటిని ఎప్పటికప్పుడు పరిశీలనకి పెట్టుకున్నట్లే, రెండు కూడా మనస్సు చేత కల్పించబడినవి. అహం వృత్తి, అహంకారం, ఈ రెండింటిని ఎప్పటికప్పటికి బాగా లోతుగా పరిశీలించుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళు ఈ దుఃఖం నుంచి బయటపడిపోతారు. ఏ ఇత్థం న చింతయంతి సో తేషాం వైరం ప్రశామ్యతి. చాలా సరళమైన శ్లోకం, నేనే విస్తారంగా చెప్పాను. సోతాడయత్ తథా క్రోశదజయన్ మామనూలుటత్. సోతాడయత్ తథా క్రోశదజయన్ మామనూలుటత్. న చింతయంతి యే చేత్థం వైరం తేషాం ప్రశామ్యతి. న చింతయంతి యే చేత్థం వైరం తేషాం ప్రశామ్యతి. ఈ వైరం గురించే ఇంకో రెండు శ్లోకాలు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. నహి వైరేణ వైరాణి, నహి వైరేణ వైరాణి శామ్యంతి హ కదాచన, శామ్యంతి హ కదాచన. అవైరేణ చ శామ్యంతి, అవైరేణ చ శామ్యంతి. ధర్మ ఏష సనాతనః. ధర్మ ఏష సనాతనః. ఇది రామాయణం నుంచి వచ్చింది ఎక్స్ప్రెషన్. అక్కడ ఎలా ఉంటుంది? ఏష ధర్మ సనాతనః. ఒకసారి కాదు 10 సార్లు వస్తుంది. కర్మభూమి మిమాం ప్రాప్య కర్తవ్యం కర్మయచ్చుభం అని వన్ మోర్ లైన్. ఏష ధర్మ సనాతన అని రాముడు లక్ష్మణుడితో చెప్తాడు. ఏష ధర్మ సనాతన అని అటు నుంచి ఇటు తిప్పితే ధర్మ ఏష సనాతన అని అయినది. ఇది సనాతన ధర్మము. సనాతన అంటే కాలముతో సంబంధము లేని ధర్మము, కాలమునకు అతీతమైన ధర్మమును సనాతన ధర్మము అంటారు. ఇప్పుడు 10% ట్యాక్స్ కట్టడం 10 ఏళ్ల క్రితం ధర్మం. ఈరోజు ధర్మం ఎంత? 20% ట్యాక్స్ కట్టడం ఇప్పుడు ధర్మం. అంటే ధర్మం మారిందా లేదా? అన్ని కాలాల్లోనూ ధర్మం ఒక్కలాగే. ధర్మము దేశకాలములను బట్టి మారిపోతూ ఉంటుంది. చాలామంది అది ఒప్పుకోరు, చాలామంది తెలుసుకోరు. పూర్వం భుజం మీద కండువా వేసుకోవడం ధర్మం, ఇప్పుడు చొక్కా దొరుకుకోవడం ధర్మం. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పటికీ చొక్కా దొరుకుకోవడం అధర్మం అనే అనుకుంటారు, ఇప్పటికే అధర్మం అనే అనుకుంటారు. అలాగేమీ అక్కర్లేదు. కాబట్టి ఈ ధర్మములు దేశకాలాలను బట్టి మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు సౌత్ ఇండియాలో దేవాలయంలోకి వెళ్ళాలంటే చొక్కా విప్పి వెళ్ళడం ధర్మం అని వాళ్ళు చెప్తారు. నార్త్ ఇండియాకి వెళ్ళి ఆ పని చేయండి మీరు. నా ఉద్దేశం ఏమిటంటే చొక్కా విప్పేసి అర్ధనగ్నంగా అందరి ముందు ప్రదర్శించటం, ఇది బొర్ర కొట్టది, అది అధర్మం అని నేను అనుకుంటాను. మన దేహాన్ని అలా 10 మంది అలా ప్రదర్శించటం కప్పుకుని ఉంటే మంచిదని నా అభిప్రాయం. కాబట్టి ధర్మం అనేది దేశాన్ని బట్టి మారిపోతుంది, కాలాన్ని బట్టి మారుతుంది. ఒక కాలంలో కొంత పురుషాధిపత్యం ఉండేది గృహాల్లో, అదే ఆనాటి ధర్మం. దాంట్లో తప్పే. ఇప్పుడు సమానము అవడము, లేకపోతే స్త్రీ యొక్క ఆధిపత్యము, ఇలాంటివి కొన్ని మార్పులు వచ్చాయి. కొంత స్త్రీల యొక్క ప్రతిభ మనకి అధికంగా ఈనాడు సమాజంలో కనబడుతుంది. అది ఈ కాలములకు ధర్మము. అది ధర్మమా ఇది ధర్మమా అని అలాగే పెట్టకూడదు. ఆ కాలానికి అది ధర్మము, ఈ కాలానికి ఇది ధర్మము. కాబట్టి ధర్మం దేశాన్ని బట్టి మారుతుంది, కాలాన్ని బట్టి మారుతుంది. కానీ కొన్ని ధర్మములు గలవు, అవి దేశకాలములకు అతీతమైన ధర్మములు. వాటిని సనాతన ధర్మము అని అంటారు.
మనకి నార్త్ ఇండియాలో సనాతని అనే పదం ఒకటి ఉంటుంది. అది కాదు ఇది. అది ఒక వర్గానికి అన్వయించే పదం. ఇక్కడ మనం వర్గం గురించి చెప్పట్లేదు. కాబట్టి ఏష ధర్మ సనాతన, ఈ ధర్మము ఇది అన్ని దేశముల యందు అన్ని కాలముల యందు సమానంగా వర్తించేటువంటి ధర్మము. ఏమిటంటే మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు, ఐ ఫర్ ది ఐ అనే, ఐ ఫర్ ది ఐ, టిట్ ఫర్ ట్యాట్ అని అంటారు కదా. ఐ ఫర్ ది ఐ అనే ప్రిన్సిపల్ని కనుక అందరూ పాటించినట్లయితే మొత్తం ప్రపంచం అంతా గుడ్డిది వాళ్ళు అయిపోతారు అని చెప్పారు. ఎంటైర్ వరల్డ్ బికమ్స్ బ్లైండ్. ఐ ఫర్ ది ఐ మనం పాటించట్లేదు. అలాగంటే వెంజన్స్ మనం పెట్టుకోకూడదు. అంచేతనే మనందరం కళ్ళని కలిగి ఉన్నాం. వాడు చేసిన అపకారానికి ప్రతి అపకారం చేసి తీరాలి అనే పట్టుదల పెట్టుకుంటే చాలామంది గుడ్డివాళ్ళు అయిపోతారు అని మహాత్మా గాంధీ గారు అంటారు. చాలా కరెక్ట్ అది. కాబట్టి చేసిన అపకారానికి తిరిగి అపకారం చేసి తీరాలి అనే పట్టుదల పెట్టుకోకూడదు. అలా వైరం పెట్టుకుంటే, వైరాన్ని పెట్టుకుంటూ వాడు ఇంకొకటి దృష్టాంతం చెప్తారు. వాడు వచ్చి ఇలా కాలుతో దుమ్ము రేపకొడతాడు. ఆ దుమ్ము మన మీద కొంత పడుతుంది. నా మీద దుమ్ము పడి ఇట్లా రేపకొడతావు నువ్వు, నన్ను నా ప్రతాపం చూడు అని మనం కూడా కాలుతో దుమ్ము రేపకొట్టామనుకుంటాం. అప్పుడు అది వాడి వెళ్ళి వాడి మీద పడుతుంది, మొత్తం అంతా దుమ్ముతో నిండిపోతుంది. ఇద్దరు కూడా గుడ్డి వాళ్ళు అవుతారు. ఇద్దరు ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి. మరైతే ఏం చేయాలి? వాడు దుమ్ము రేపకొట్టినప్పుడు మనం నీళ్లు చల్లాలి. అదే పద్ధతి. జీసస్ క్రైస్ట్ ఏమన్నాడు? ఆయన ఏమన్నారు? ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప చూపిస్తాను, లేకపోతే కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపిస్తాను అన్నారు. అంతే తప్ప నువ్వు చెంప మీద కొడితే నేను నిన్ను తిరిగి 2 దెబ్బలు కొడతాను అని అన్నారా? అనలేదు కదా. ఆయన చేతగాని కూడా ఆయన చుట్టూ 10 మంది శిష్యులు ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా కూడా ఆయన ఇంత మాట అన్నారు. డోంట్ రెసిస్ట్ ది ఈవిల్ అని కూడా చెప్పారు. కాబట్టి ఎందుకంటే అవతల వాడు ఈవిల్ని ప్లే చేస్తే మీరు తిరిగి ఈవిల్ని ప్లే చేస్తే ఈవిల్ డబుల్ అవుతుంది. అంచేతనే ది సైకిల్ ఆఫ్ వైలెన్స్ అంటారు. ఈ సైకిల్ ఆఫ్ వైలెన్స్లో అది ఇటు ఒక కొలిక్కి రాదు. మీరు మహాభారత యుద్ధం చూసుకోండి. ఇప్పుడు కర్ణుడిని అర్జునుడు ఇలా ఎందుకు చెప్పాడు అని అడిగితే మరి అభిమన్యుడిని వాళ్ళు చంపలేదా అంటే, అభిమన్యుడిని మరి చంపాల్సి వచ్చింది, చంపాడు కదా అంటే మరి చిన్నప్పుడు విషం పెట్టలేదా? మరి దుర్యోధనుడికి రావాల్సిన వాటా ఎందుకు తీసేశారు అంటే మరి వాడికి విషం ఇచ్చి వాడికి విషం పెట్టాడు కదా అని ఈ రకంగా మహాభారతంలో వాడు వీడిని దెబ్బ కొట్టాడు కాబట్టి వీడు వాడిని దెబ్బ కొట్టాడు. సైకిల్ ఆఫ్ వైలెన్స్. ఆ సైకిల్ ఆఫ్ వైలెన్స్ ఫైనల్గా ఎక్కడికి చేరింది? అది ఎక్కడికి చేరిందో తెలుసిన? అటు దుర్యోధనుడి వైపు 3, పాండవుల వైపు 7 మిగిలారు. అందరూ చచ్చిపోయారు. దుర్యోధనుడి వైపు 3 ఎవరో? అశ్వత్థామ, కృపాచార్య, సంజయుడు. 3 మిగిలారు మా యుద్ధం వచ్చిన వాళ్ళు. 11 అక్షౌహిణీల సైన్యం అందరూ చచ్చిపోయారు. వీళ్ళు 3 మిగిలారు. పాండవుల వైపు ఎవరు మిగిలారు? పంచపాండవులు, ధృష్టద్యుమ్నుడు, సాత్యకి. వీళ్ళ 7 మిగిలారు. మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు. సైకిల్ ఆఫ్ వైలెన్స్. తర్వాత ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి సైకిల్ ఆఫ్ వైలెన్స్ తోటి మీరు కొనసాగిస్తే అది అలాగే ఉంటుంది. ఇండో పాక్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మనం డైరెక్ట్గా అలా అప్లై చేయడానికి చేయాలని నా అభిప్రాయం కాదు. నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? ఆయన బర్త్డే అయితే వెళ్ళారా? స్వయంగా వెళ్ళి స్నేహబంధాన్ని పెట్టడానికి ప్రయత్నం చేశారా? ఎందుకు చేశారు అలాగా? సైకిల్ ఆఫ్ వైలెన్స్ ఈజ్ నాట్ ది సొల్యూషన్ కాబట్టి అలా చేశారు. అది వాళ్ళు స్వీకరించలేదు కాబట్టి ఆయన కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది. అప్పుడు కనుక వాళ్ళు ప్రేమహస్తాన్ని అందుకునే ఉన్నట్లయితే ఆ సైకిల్ ఆఫ్ వైలెన్స్కి ఆ ఒక్క ఎపిసోడ్ తోటి అడ్డం పడి ఉండేది. వాళ్ళు ఒప్పుకోలేదు. దాని మూలంగా ఆ సైకిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికైనా వాళ్ళు తెలివితేటలు తెచ్చుకుని
మన ప్రైమ్ మినిస్టర్ గారు అందజేసే స్నేహహస్తాన్ని కనుక అందుకున్నట్లయితే ఈ సైకిల్ ఆఫ్ వైలెన్స్ ఆగిపోతుంది, రెండు దేశాలు కూడా అభివృద్ధికి వస్తాయి. కాబట్టి సైకిల్ ఆఫ్ వైలెన్స్ని కంటిన్యూ చేయకూడదు. వైరం వల్ల వైరం చల్లారదు, అవైరం వల్ల మాత్రమే వైరము చల్లారదు. ఈ శ్లోకం చెప్పుకుంటాం. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.